సారిక ఏడుస్తూ బయటికి వెళ్తుంది. జితేంద్ర డోర్ నాక్ చేసి పడుకుంటాడు. సారిక కళ్ళు తుడుచుకొని ఎదురుగా ఉన్న వాళ్ళ అన్నయ్యని చూసి షాక్ అవుతుంది. అన్నయ్య మీరేంటి ఇక్కడ? కైలాష్ నా ఆఫీస్ అయిపోయింది, ఇప్పుడే ఇందాకే వచ్చాను. ఏంటి జితేంద్రని సారీ యాక్సెప్ట్ చేయలేదా అని అడుగుతాడు. సారిక లేదన్నయ్య అని అంటుంది. కైలాష్ నాకు చాలా బాధగా అనిపించింది. ఎప్పుడు ఎవరిని ఏమీ అనను, నువ్వు తనని అలా ఎలా అనేసావు? నాకే ఫస్ట్ టైం మీకు ఎంతో క్లోజ్ అయిన జితేంద్రతో అలా ఎలా మాట్లాడావు? ఇక తను ఎంత ఫీల్ అయి ఉంటాడో చెప్పు అని అడుగుతాడు. ఫీల్ అయి ఉంటాడో తెలుసా? తను ఎంత ఫీల్ అయి ఉంటాడో తెలుసా? సారిక నాకు అందుకే అన్నయ్య ఇంత బాధగా ఉంది. కైలాష్ ఇట్స్ ఓకే, అన్నీ సర్దుకుంటాయి, వెళ్ళు పడుకో అని అంటాడు. సారిక చేసేది లేక గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతుంది. కైలాష్ వీళ్ళని దేవుడే కలపాలి అలా అనుకొని లోపలికి వెళ్తాడు. అక్కడి నుండి తన గదిలోకి వెళ్తాడు. అలా ఆ రోజు జితేంద్ర సారికల గొడవల మధ్య గడిచిపోతుంది. అలా రోజులు ఎంతో వేగంగా గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత సారిక రాధ ఎంతో హ్యాపీగా వాళ్ళందరికీ వైద్యం చేస్తూ అందులో ఆనందంగా ఉంటారు. జితేంద్ర తను బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతో హ్యాపీగా తన గోల్స్ వైపు పరుగులు పెడుతూ ఉంటాడు. సన్నీ, రిషి, కేశవ్ వాళ్ళు కూడా మన జితేంద్రకి వర్క్ విషయంలో ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. నాగేశ్వరరావు, నారాయణ పిల్లలు బాగా సెటిల్ అయ్యారని అనుకుంటూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. నెల తర్వాత నాగేశ్వరరావు, నారాయణ మంచి సంబంధాలు తెచ్చి మృదుల, రాగిణి, జీవిక వివాహంకి ముహూర్తం పెడతారు. మృదుల, రాగిణి, జీవిక ఎంతో ఆనందంగా ఉంటారు. జితేంద్ర తన చెల్లెళ్ళు పెళ్లి పనులు అన్నీ తానే చేస్తూ ఉంటాడు. సారిక వాళ్ళ అమ్మ, బావ మాట్లాడకుండా ఉండేసరికి ఫంక్షన్లో చాలా అప్సెట్ అవుతూ పక్కకి వెళ్తుంది. రాధ అది చూసి సారిక వద్దకు వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది. ఏంటి కొంపదీసి నువ్వేమైనా జితేంద్రని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. సారిక ఏడుస్తూ రాధని హగ్ చేసుకొని, ఇంతవరకు ఎవ్వరి కోసం నేను